హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే బోటీ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. సో దీనికైతే ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. దీనికన్నిటికంటే ముందుగా మనం బోటీని అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. అదంతా కూడా లాంగ్ అయిపోతుందని వీడియో అయితే స్కిప్ చేశాను అనమాట. బోటీని క్లీన్ చేసుకునేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనమాట. ఎవరైనా తెలియదు అన్న వాళ్ళు మాత్రం కామెంట్ చేస్తే ఈసారి వీడియో అయితే పెడతాను. ఇక మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలండి. ఇక ఆయిల్ మనకు బాగా వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు అయితే వేసుకోవాలి. ఇక ఈ ఆవాలు మనకు చిటపటలాడేంత వరకు చూసుకోవాలండి. ఇలా చిటపటలాడే టైంలో ఇందులో పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేశాను. అలాగే ఇందులోకి ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న ఆనియన్స్ని అయితే చిన్న ముక్కల్లా కట్ చేసి అయితే వేసేసుకున్నాను. సో ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ మనకు మంచి రంగు వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. బోటీ ఫ్రై అనేది మనం చేసుకునే విధానంలోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొంతమందికి తెలియక ఎలా అంటే అలా చేసుకుంటూ ఉంటారు. క్లీన్ చేసుకోవడం వల్లనే మనకు బోటీ ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది. మనకైతే ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయ్యే టైంలోకి ఇందులోకైతే మనము అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే యాడ్ చేశాను. నేను అల్లం పేస్ట్ని ఎప్పుడు ప్రెషర్గా చేసి పెట్టుకుంటానండి. అంటే ఒక 1/4 కేజీ అల్లం అలా తెచ్చుకొని పేస్ట్ చేసుకొని ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటుంది. మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఇదంతా కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి నేనుగా కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసేసాను. సో ఇవంతా వేసుకొని మనకి అల్లం అంతా కూడా మంచిగా పచ్చివాసన పోయి మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. మనం బోటీ అనేది తెచ్చుకున్నప్పుడు కొద్దిగా ఫ్రై, కొద్దిగా గోంగూర బోటీ ఇలా 2 టైప్స్గా కూడా చేసుకోవచ్చండి. ఎవరికి ఎలా ఇష్టమైతే అలా తింటారు. ఈ ఫ్రై అనేది మనకు దేంట్లోకైనా బాగుంటుంది. పప్పులోకి కానీ అలాగే రసంలోకి కానీ దేంట్లోకైనా ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అసలు బయట అయితే మనము బోటీ ఫ్రై తిన్నప్పుడు కొద్దిగా నీసు వాసన స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. మనం ఇంట్లో చేసుకుంటేనే ఏదైనా కూడా మనకు మంచి టేస్ట్ అలాగే క్వాలిటీ క్వాంటిటీ 2 బాగుంటాయండి. సో చూసారు కదా, ఇక్కడ మనకు అల్లం పేస్ట్ అనేది అడుగంటుతుంది. సో ఇలాంటి టైంలోనే చూసారు కదా, నేను బోటీని అయితే బాగా కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంతకుముందు చెప్పాను కదా, బోటీని క్లీన్ చేసి కుక్కర్లో అయితే ఉడకబెట్టాను అనమాట. సో దాన్ని అయితే నేను ఇందులో వేసేసాను. ఇక ఇందులో వేసేసిన తర్వాత మొత్తం ఈ అల్లం పేస్ట్, ఆనియన్స్ ఇవంతా కూడా బోటీకి పడేలాగైతే నీట్గా కలిపేసుకున్నానండి. ఒకవేళ సాల్ట్ అనేది సరిపోలేదు, ఎందుకంటే నేను బోటీలో ఆల్రెడీ సాల్ట్ వేసి కుక్ చేశాను. ఒకవేళ సరిపోలేదు అంటే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక ఈ వేసిన బోటీని ఆయిల్లోనే ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఇది మంచిగా కుక్ అవుతుంది. ఈ ఆయిల్లో కుక్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. నేనైతే పైన కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసాను. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అనేది అంటుకుంటూ ఉంటుందండి. ఈ బోటి కూడా అడుగు అనేది అంటుకుంటూ ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోకి నేను కొద్దిగా పసుపు వేశాను. పసుపు వేసుకోవడం వల్ల మనకు నీసు వాసన ఏదన్నా ఉంటే కూడా స్మెల్ అంతా కూడా పోతుందండి. ఈ పసుపు వేసుకొని మొత్తం అంతా కలిపేలాగైతే కలిపేసుకున్నాను. ఇవి ఇలా ఉడికేటప్పుడే ఇందులోకి కొద్దిగా కారము అలాగే ధనియాల పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇది ఫ్రై కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకనే నేను కారం అనేది కొద్దిగా ఎక్కువగానే వేసేసుకున్నాను అనమాట. ఇక ఇవి వేసేసుకొని మనకి కారం, ధనియాల పొడి ఇవంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. సో చూసారు కదా, మనం మధ్య మధ్యలో కలుపుతున్నా కూడా మనకు అడుగు అనేది అంటుకునేసిందండి ఆల్రెడీ. సో ఇదంతా మనకు పచ్చివాసన పోయేంత వరకు ఒక 10 నిమిషాలు అలాగే పెట్టేసుకున్నాను. ఇవైతే మనకు బోటీలో వాటర్ ఉంటాయి కదా, అవైతే కొద్దిగా వేసానండి. ఎందుకంటే డైరెక్ట్గా కారం కాబట్టి అవి అడుగు అనేది అంటుకుంటూ ఉంది. సో అలా అంటుకోకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ అనేది వేసుకున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసామంటే మనకు ఈ కారం స్మెల్ ఇదంతా పచ్చివాసన అంతా పోతుంది. అప్పుడే మనకు బోటీ అనేది కూడా మంచిగా ఈ కారం ఇవంతా కూడా పట్టుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దీంట్లో కొద్దిగా మటన్ మసాలా అలాగే కొద్దిగా గరం మసాలా ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చండి.
సో చూసారు కదా, చూడటానికే చాలా స్పైసీగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎలా తిన్నా అలా ఒట్టిగా కూడా తినేయొచ్చండి, అంత బాగుంటుంది. అలాగే రైస్లోకి కానీ సంగటిలోకి కానీ ఎలా వేసుకున్నా కూడా ఈ ఫ్రై అనేది అంత రుచిగా ఉంటుందండి. ఇంకా ఇది వేసిన తర్వాతే మనకు ఈ వాటర్ అంతా యాడ్ చేసాం కదా, ఇదంతా కూడా ఇంకిపోయేంత వరకు అయితే పెట్టేసుకోవాలి. ఆల్మోస్ట్ నేను వేసిన వాటర్ అంతా కూడా ఇంకిపోయి మళ్ళీ అడుగనేది అంటుకుంటూ ఉంది. అలా మధ్య మధ్యలో మనము అడుగనేది అంటుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి. చూశారు కదా, ఇందాక చెప్పినట్టుగా నేను స్పైసీ కోసం కొద్దిగా మిరియాల పొడినైతే ఇందులో వేసానన్నమాట. మిరియాల పొడి వేసుకోవడం వల్ల స్పైసీ బాగుంటుంది అండ్ ఫ్లేవర్ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇక ఏ మసాలా వేసినా కూడా మనకి ఇలా అడుగనేది అంటుకుంటూ ఉంది. మధ్య మధ్యలో మనం ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి, అవసరమైనప్పుడు మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. సో ఇలా ఒక 10 నిమిషాలు అలా పెట్టుకున్నామంటే మనకు ఈ మసాలా అంతా కూడా బాగా కుక్ అయిపోయి ఆయిల్ అనేది మనకు పైన రావాలండి. ఈ ఆయిల్ అనేది పైన తేలేంత వరకు కూడా మనము కుక్ చేసుకుంటూనే ఉండాలి. గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మనకు ఇలా ఆయిల్ అనేది పైన తేలుతూ ఉంటుంది. చూసారు కదా, సో ఇలా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఒక్క నిమిషం మనం కలపలేదంటే ఇలా అడుగనేది అంటుకుంటూ ఉంటుంది. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. సో చూసారు కదా, ఫైనల్గా మనకు ఈ బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అంది, అంత బాగుంటుంది. మనం డైరెక్ట్గా కూడా తినేయచ్చు అండి, రైస్ లేకుండా ఒట్టిగా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇక పిల్లలకు కూడాను ఇలాంటి కర్రీస్ అనేటివి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. చాలామంది పిల్లలు అసలు బోటీ అస్సలు తినరండి, ఎందుకంటే స్మెల్ ఉంటుంది, అలాగే ఇష్టపడరు అనమాట. వాళ్ళకు కూడా ఇలా మనం చేసి పెట్టామంటే ఎంతో ఇష్టంగా టేస్టీగా బాగుంటుంది, ఇష్టంగా కూడా తింటారనమాట. ఇక ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అనేది పైన వేసేసుకొని గార్నిష్ చేసేసుకున్నాను. ఇక ఇదంతా అయిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.